అమ్మో మా తమ్ముడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు తమ్ముడు అయ్యో కాపాడండి. మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు అయ్యో నేనేం చేయందా తమ్ముడు. దేవుడా నువ్వు తెల్లతోరా సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్ ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్ డ్రింకింగ్ వాటర్ బ్రదర్, డ్రింకింగ్ వాటర్. డైయింగ్. Don't worry, I save him. Wait. Help fast. Pant. My brother. Wait. One little brother, no sisters. Jump. Hurry up fast. తమ్ముడు తెల్లదొర కమింగ్, తెల్లదొర కమింగ్. తమ్ముడు గోయిందా గోయిందా. Don't worry, I save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానంటే సార్. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You bloody idiot. కోప గుయ్యమందే. He robbed me. I never knew he'll do that to me. Such a guy he was. ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరకడు రా. ఆగరా ఆగో, ఆగరా దొంగ రాసుకెళ్ళి ఆగో ఆగో, నిన్నే ఆగమంటుంటే ఆగరా ఆగో ఆగో. ఏమిటి నడు నడు స్టేషన్ కి. ఏంటి రైల్వే స్టేషన్ కా రేడియో స్టేషన్ కా? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకయ్యా? ఎందుకా? ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? ఆ. ఓయ్ ఆ? చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకై నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగల కొట్టి నా జ్ఞానదంతా ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడిని. ఏమిటి ఉరవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు నిరోధు ప్యాకెట్లు కాదు. లచ్చలు లచ్చలు డబ్బు కావాలన్నైనా. నాకంత దురాశల్లేదున్నైనా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 వేలకే లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దళ్ళు మానభంగాలు నా వల్ల కాదు. అంత పెద్ద పనులు ఏం కావు గానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో, నేను మతిస్థిమితం ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. సరే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు. కంగారు పడ కూడా నిలబడు. సింహాచలం ఏమిటిది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఏమిటిది? ఎవరు చేశారు ఈ పని? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఎవరు చేశారు ఈ పని? నువ్వు ఇక్కడ డ్యూటీలో ఉండగా ఈ ఘోరం జరిగిందంటే దానికి బాధ్యత నువ్వు. మిస్టర్, బాధ్యత ఎవరిదైనా సరే నా కాని ధ్వంసం చేసిన మనిషి 24 గంటల లోపల నా కళ్ళ ముందు ఉండాలి. ఐ విల్ సీ హిస్ ఎండ్. అతన్ని పట్టుకోలేకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. నీ మీద హైయర్ అఫీషియల్స్ రిపోర్ట్ చేస్తాను. మైండ్ యూ. మావా మావా ఏమిటి మావా పరిగెడుతున్నావు? పాపం సరదాగిరా బాబు. పసివేదను కదా పరిగెడుతూ ఆడుకుంటున్నాను. ఏం జరిగింది మావా అసలు? నన్ను మాట్లాడించగరా, ఏడుపు వస్తుంది. కారుని కట్టిపేడ నరికినట్టు నరికిపోయాడు. కర్మ కలితే గోచిలో పిడుగు పడిందట. అది నా పీకి మీదకి వచ్చి
మా ఎస్ఐ నేను డ్యూటీలో ఉండగా ఈ పని జరిగిందని ఈ పనిష్మెంట్ ఇచ్చాడు. నేను ఇదిగో సిగ్గు చెరవ విడిచి ఇదిగో ఇలా ఏడుస్తున్నాను రా. నన్ను ఇప్పుడు మాట్లాడేది కాదు ఆయన. అలాగా పాపం. అవును, ఆ కారు పాడు చేసినాడు ఎవడో తెలియలేదా? లేదురా, వెధవ పని చేసిన వాడు చేసింది నేను అని వాడు పటం పెట్టి పెడతాడు రా అక్కడ. ఇంత తెలివైన వాడు కదా, నువ్వు పట్టుకోలేకపోవడం మావా? నేను పట్టుకోపోవడం ఏమిట్రా? ఇవాళ రేపు వాడిని పట్టుకుని బెండి మీద బ్యాండ్ వాయించేసాను. రే, నేను ఈ రౌండ్ లో మధ్యలో ఆగానంటే మా ఎస్ఐ చూస్తాడు, మరో ఇంకో 200 రౌండ్లు పెంచుతాడు. నువ్వు వెళ్ళు నాయనా, వెళ్ళరాయనా బాబు. నమస్కారం అమ్మా. నోటితోనే కానీ చేతులతో దండం పెట్టలేకపోయినందుకు విచారిస్తున్నాను, క్షమించాలమ్మా. రాత్ర పనిచేసిన మనిషి ఎవరో తెలిసిందా? తెలుసుకుంటున్నానమ్మా. ఆ పని మీదే పరిగెడుతుంటే ఎస్ఐ గారు ఆపి ముందు ఇక్కడ ఇలా పరిగెత్తమన్నారమ్మా. పరిగెత్తు, హెల్త్ చాలా మంచిది. మీ ఎస్ఐ అయితే రోజు నేను ఇలా 100 సార్లు పరిగెత్తించమని చెప్తాను. దాంతో నీ రోగం కుదురుతుంది. ఇదిగో, ఇవాళ సాయంత్రం లోపల ఆ మనిషిని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. అప్పగించకపోయావో ఈ సంగతి తేల్చేస్తాను. దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అండర్స్టాండ్? అలాగేనమ్మా. ముందు ఈ పని కాగానే ఆ పని మీదే ఉంటాను. చూస్తానుగా ఏం చేస్తావో. ఇడియట్, చాకీ కూడా పెట్టలేదు. మిస్టర్, నిన్నే. టైర్ మార్చాలి, ఎత్తి పట్టుకో. వదలమంటుంటే ఎంతమంది? నన్ను కాదు, కార్ని. ఓహో, టైర్ మార్చాలంటే అదేదో అనుకుని నిన్నెత్తాను. ఘనకార్యం చేసేవాలే, ముందు ఎత్తవయ్యా కార్ని. కాస్త మర్యాదగా అడగొచ్చుగా. ఎత్తండి సార్ కార్ని. ఎత్తో, ఇంకా ఎత్తవయ్యా. ఏమిటయ్యా, 6 అడుగుల మనిషి ఉన్నావు, ఒంట్లో ఓపిక లేనట్టు ఎత్తుతావే? ఓ అడుగు ఎత్తలేని వాడివి నువ్వే మగాడివయ్యా. నేనేం మొగాడినో ఎంతటి మొనగాడినో ఇప్పుడైనా తెలిసిందా? ఇదేమిటమ్మా, ఈ కారు కూడా వాలిపోయిందా? నేను మాత్రం డ్యూటీలో లేనమ్మో, నాకేం తెలీదు. నన్ను చూసినావుతావా? ఐ టీచ్ యు లెసన్. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? అయితే ఫైనల్గా ఒక అదిరిపోయే ఐడియా చెప్తాను సార్. మీరు మనుషులతోనే కాకుండా మతాలతో కూడా బాగా ఆడుకుంటారు కదా. ముఖ్యంగా హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ తొక్కలో లాజిక్కులు పీకుతుంటారు కదా. ఒక్కసారి ఇతర మతాల మీద కూడా మీ లాజిక్కులు ప్రదర్శించండి. వాళ్ళ దేవుళ్ళ మీద కూడా సెటైర్లు వేస్తూ మీ తొక్కలో లాజిక్కులతో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. అదిరిపోద్ది. అవును, అదిరిపోద్ది. కోసి కారం పెడతారు. నువ్వెక్కడ దొరికేవరా నాకు? నీకు అసలు రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఏంటో చెప్తాను విను. దా, మనుషులైనా మతాలైనా ఏమి అనల వాళ్ళని ఏమి చేయని వాళ్ళని మనం ఎంచుకోవాలి. అంతే తప్ప ఎదురొచ్చి ఎగిరిదన్నే వాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. పోయి పెంట మీద రాయి వేయటం ఎందుకులే అని సర్దుకొని సరిపుచ్చుకొని రాజీ పడిపోతుంటారే, అలాంటి వాళ్ళే మన టార్గెట్ కావాలి. ఏంటి, అర్థమైందా? ఆహా, ఓహో, వర్మద్గీత, వర్మోపదేశం, మహాప్రసాదం. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరో ఒకరిని గెలక్కపోతే మీకు నిద్ర పట్టదుగా. సరే, ఎలాగో ఆ పవన్ కళ్యాణ్ మీద 5-6 ఎపిసోడ్లు వరుసగా సిరీస్ తీస్తానని అనౌన్స్ చేశాను కదా, అది కంటిన్యూ చేద్దాం. అలాగే ఆ ఫ్యామిలీలో మరొక ప్రముఖ నిర్మాత మీద కూడా సినిమా తీస్తామని అనౌన్స్ చేశాంగా. దానికంటే ముందు ఆ మిరియాల కూడా లవ్ స్టోరీ కూడా రెడీ అయింది కదా.
దాని మీద కోర్టు కేసులు, వాదోపవాదాలు, టీవీ ఛానల్లో డిబేట్లు, మహిళా సంఘాల ధర్నాలు, కావలసినంత పెంట, వినోదం, పబ్లిసిటీ. ఈ లోపల దేశంలో కొత్తగా ఏవో సెన్సేషనల్ మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, కాల్పులు జరుగుతాయి. వాటిలో మంచి పెంటాక్సైడ్ ఏదో చూసుకొని దాని మీద పడిపోదాం. ఏమంటావు? వర్మద్గీత వర్మోపదేశం మహాప్రసాదం. సార్ 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 నాకు చిన్న డౌటు. నాకే కాదు చాలా మందికి డౌట్ ఉంది సార్. ఏంటి చెప్పు. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడెవరితోనో సున్నం పెట్టుకుంటే వాళ్ళు బాగా తన్ని పంపించారని టాక్ సార్. తన్నారు గిన్నారు అవన్నీ ఒట్టి పుకార్లయ్యా. గిట్టని వాళ్ళు మాట్లాడుతుంటారు. నన్ను తన్నే ధైర్యం ఎవడుకుంది? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ మొదలుకొని అండర్ వరల్డ్ డాన్స్ వరకు అందరి మీద సినిమాలు తీశాను. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే ఒక్క హిట్ ఇస్తే దానికి ప్రతీకారంగా 10 ఫ్లాపులు ఇచ్చాను. దానికి తోడు నాకు అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. నేను తీసే సినిమాల్లో ఎలాగో విషయం ఉండదు. విషయం లేకపోయినా సినిమాలు హిట్ అవ్వాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. మనం ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసినా అక్కడ ఎవరు పట్టించుకోరు. అదే ఇక్కడైతే నేను ఏం తీసినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనం, సంబరం, వినోదం. ఇక్కడ ఎవరిని గిల్లినా, గిచ్చినా, అవమానించినా బాధపడతారు తప్ప బయటపడరు. అలా బయటపడకపోవటమే వాళ్ళ బలహీనత. అదే నా బలం. ఆహా, ఓహో, వర్మద్గీత వర్మోపదేశం మహాప్రసాదం. పొగడతలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సరే, నేను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు మా నాకుడు సినిమా ఎడిటింగ్ పనులు చూసుకో. ఇంటర్వ్యూకా? ఏ ఛానల్కి సార్? అదేదో టిపిరి పిపిరి ఛానల్ అంట. సార్, టిపిరి పిపిరి ఛానల్కా? అది మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ తీసుకునే లోకల్ ఛానల్ సార్. ఆ ఛానల్కి మీరు వెళ్ళడం ఏంటి? చూడనుమా, ఫ్రీగా వస్తే పినాలైనా తాగాలి, అది లోకోక్తి. ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందంటే ఏ చెత్త ఛానల్ కానీ వెళ్ళాలి, అది వర్మోక్తి.